పొగ త్రాగటం, ప్లాస్టిక్ వాడకం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఈ సినిమా కేవలం కల్పితం మాత్రమే, ఎవ్వరిని ఉద్దేశించి కాదు. మన భారతదేశంలో సుమారుగా 146 కోట్ల మందికి పైగా జనాభా నివసిస్తున్నారు. ఇందులో గంటకు ఒకరైనా లేదా రోజుకు చాలా మంది ఏదో ఒక కారణంగా మరణిస్తూనే ఉన్నారు. ఈ మరణించిన వారిలో సగం ప్రజలు ప్లాస్టిక్ పొల్యూషన్ కారణంగానే చనిపోతున్నారు. ఒక్క మన భారతదేశంలోనే సుమారుగా 50,000కు పైగా ప్లాస్టిక్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీస్ లో ప్లాస్టిక్ ఉత్పత్తి అయ్యి ఇదే ప్లాస్టిక్ నుండి వెలువడే పొల్యూషన్ కారణంగా చాలా మంది అమాయకపు ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ పొల్యూషన్ చిన్న పిల్లల నుండి ముసలి వారి వరకు ఎవ్వరిని వదలడం లేదు. ఇంత విధ్వంసం జరుగుతున్నా, తమ దేహాలను దహిస్తున్నా, ఆత్మలు విలపిస్తున్నా, మరణాలు కొనసాగుతూనే ఉన్నా ఈ ప్రజల మౌనం ఎందుకు? చావడం కోసమా, బ్రతకడం కోసమా? అందరి భయాన్ని చూసి తనే ఓ యుద్ధంలా, దేశానికి నిలువెత్తు నిదర్శనంలా తన దేహాన్ని కూడా దేశం కోసం వదిలేసి, యుద్ధంలో ఎవరూ లేకున్నా మొదట అడుగు వేసి భయాన్ని వదిలేసి ధైర్యమే సాహసంగా తన రక్తపు చుక్కలను దేశం కోసం ధారవేస్తూ, దేశంలో కొన్ని కోట్ల ప్రజలున్నా ఎవ్వరూ పట్టించుకోకున్నా తన దేశంలో జరుగుతున్న పొల్యూషన్ చూసి కోట్ల మందికి ఒకటిగా ప్లాస్టిక్ పొల్యూషన్ కోసం యుద్ధం చేసిన వాడి కథే మన ఈ అర్జున్ రాయ్. మామయ్య ఎందుకు ఇలా దగ్గుతున్నాడు? ఇదిగో నీళ్లు తాగు మామయ్య. నువ్వు ప్రతాపరుడి కూతురు కదమ్మా? అవును మామయ్య. మీ నాయన ఆరోగ్యం ఎట్టిందమ్మా? ఇప్పుడు పర్వాలేదు మామయ్య, బానే ఉంది. అవునా అమ్మా? ఇంతకీ మన కొత్త ఎస్ఐ ఎలా ఉన్నాడమ్మా? మన ఊరు చేసుకున్న అదృష్టము, ఆ దేవునికి చేసిన పూజలు అన్నీ ఫలించి మన ఊరికి కొత్త ఎస్ఐ రావడం, ప్లాస్టిక్ పొల్యూషన్ జరుగుతున్న ఫ్యాక్టరీస్ ని మూసివేయడం, ఇదంతా ఎస్ఐ రావడం వల్ల జరగడం. అతను మనకు ఎస్ఐ కాదు, దేవుడితో సమానం. మన ఎస్ఐని ఆ దేవుడే పంపించాడమ్మా. అవును మామయ్య, మీ ఆరోగ్యం జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను.
ఎలా ఉందిరా కాఫీ? ఇప్పుడు పర్లేదురా, బాగానే ఉంది. దీనికంటే ముందు ఫ్యాక్టరీస్ అని, ప్లాస్టిక్ అని, పొల్యూషన్ జరిగే మన ఊరిలో సొల్యూషన్ కోసం యుద్ధం చేసింది ఒకడే. తనే మన ఎస్ఐ వీర రాఘవరెడ్డి. ఆయన రావడం వల్ల మొత్తం మారిపోయిందన్న. అవునరా, నిజమే. ఏ గ్లాస్లో మనం ఇప్పుడు స్వచ్ఛందంగా తాగుతున్నామంటే ఎస్ఐ చేసిన యుద్ధానికి నిదర్శనమే అన్న ఈ గ్లాసు. నిజంగా ఆయన చాలా గ్రేట్ రా. ఏ తల్లి కనిందో ఆ మహానుభావుణ్ణి. అసలు ఇప్పుడు ఆ ఎస్ఐ ఎక్కడున్నాడో? ఎక్కడున్నారా ఎస్తే నా కొడక? సార్, మారేడుపల్లి సూర్యుడు మనుషులు అక్రమంగా సరుకు తీసుకొని NH40 హైవే పక్కన కూర్చున్నట్టు సమాచారం. మీరెక్కడున్నా అక్కడికి వెళ్ళవలసిందిగా DSP ఆర్డర్ సార్. నేను ఇక్కడే ఉన్నా. ఆ వాకీ టాకీ తీసి పక్కన మింగేయి. రే సీనా, ఎవరు వచ్చారా చూడు. సీనా రే చూడ్రా, నా కళ్ళకు అంత లేదురా. సీనా రే చెప్పరాడు ఎవరున్నారో. బా ఏందిరా నీ నసా? ప్రశాంతంగా ముందు కూడా తాగనియవా? అసలే ఆ ఎస్ఐ ఆడి వల్ల సరుకు దొరక్క చాలా కాలమైంది. నువ్వు తాగవు, మమ్మల్ని తాగనీయవు. ఎవరున్నారా? రే సీనా, మన ఊరికి వచ్చిన కొత్త అయినారా? సిటీలో సగం పొల్యూషన్ మీ మందు బాబుల వల్లనే రా. మిమ్మల్ని ఏరేస్తే చాలు సగం పొల్యూషన్ క్లియర్ అవుతుంది. నా కొడకల్లారా తపాదమే. చంపేటట్టున్నాడు మెంటల్ నా కొడుకు. करीम भाई,
బోల్ శంకర్ గౌడ, క్యా హువా? ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఎస్ఐ పేరే వినిపిస్తుంది. ఇప్పటికే సగం ఫ్యాక్టరీలు మూసేశాడు. మన వాళ్ళందరినీ టార్గెట్ చేసి మరీ కొడుతున్నాడు. మనం ఇలానే ఉంటే ప్లాస్టిక్ దందా మొత్తం ఆగిపోయేలా ఉంది కరీం భాయ్. ఏం చేద్దామంటావు గౌడా? ఇక చేసేదేమీ లేదు, అన్నకు చెప్పడమే. మన సిండికేట్ లో ఉన్న అందరినీ తీసుకొచ్చేయి. అన్న దగ్గరకు వెళ్తున్నాం. ఆ ఎస్ఐ గాడి చాప్టర్ ని ముగిస్తున్నాం. అన్న లేడా? మీరు గుంపుగా వచ్చినప్పుడు అర్థమైంది అన్న కోసమని. కళ్ళు మూసి తెరచోలాగా మీ ముందుంటాడు. ఊపిరి పీల్చుకోండి. ఏందిరా అందరూ మందగా వచ్చారు? అన్నా, సిటీకి కొత్త ఎస్ఐ వచ్చాడు. వాడొచ్చిన 3 రోజులకే మన దందాలు ఆపేశాడు, ఫ్యాక్టరీలు మూసేశాడు. నువ్వు ఇలాగే ఉంటే మన ప్లాస్టిక్ దందా మొత్తం ఆగిపోతుంది. చివరికి ప్లాస్టిక్ వాడేవారు కూడా ఉండరు. నువ్వే ఏదో ఒకటి చేసి మళ్ళీ ప్లాస్టిక్ వాడేలా చేయాలన్నా. భీమా, అన్నా, ఎస్ఐకి ఫోన్ చేసి మన డెన్ దగ్గరికి రమ్మను. నమస్తే సారు. ఈడ మాట్లాడుతుంది మారుడుపల్లి సూర్యుడన్న మనిషిని. అన్న మిమ్మల్ని ఒకసారి డెందుకు రమ్మంటున్నాడు. వచ్చిపోండి. సరే వస్తా. వాడు వచ్చి నా బూట్లు పాలిష్ చేయమను. దందా మీదైతే మీరే రావాలి. నీ పక్కన ఉన్న మారేడుపల్లి సూర్యుడికి చెప్పు నా గెస్ట్ హౌస్కి రమ్మని. అన్నా, వాడు చాలా మొండడిలా ఉన్నాడు. వాడికి ఇష్టం మమ్మల్ని రమ్మంటున్నాడు. ఏం చేద్దాం?